నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, జగన్ గారు నిన్న కృష్ణా జిల్లా కార్యకర్తలతో మాట్లాడుతూ ఇక నుంచి ఆయన అంటే ఇంతకు ముందు చెప్పారు, మార్చి నుంచి ఇంకా జిల్లాల వారీగా లేకపోతే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతూ వాళ్ళతో కొంచెం మేకమవుతూ వాళ్ళని యాక్టివేట్ చేయడం ఈ పనుల్లో ఉంటామని చెప్పి. అయితే అది ఇప్పుడు జనవరికే ప్రీపోన్ చేసినట్లుగా ఇప్పటి నుంచే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతి సారి ఆయన వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మీటింగులు జరపడం, వాళ్ళని కొంచెం యాక్టివ్ చేయడం, ఈ పనులన్నీ మొదలు పెట్టబోతున్నానని చెప్పారు. మా విమర్శలు అయితే వస్తాయి, అంటే ఇప్పుడు వరకు కార్యకర్తలను పట్టించుకోలేదా అనేది అయితే సరే, అది పక్కన పెడితే పోనీ ఇప్పటికైనా యాక్టివ్ అయ్యి ఆయన వాళ్ళని గుర్తించారు, వాళ్ళతో మమేకం ఆడడానికి ప్రయత్నిస్తారు అనేది కూడా ఒక రకంగా పాజిటివ్ అంశమే. సో ఎట్లా అంటే నిజంగానే జమిలీ ఎన్నికలు వస్తాయి అనే దానికి సంకేతంగానే ఇప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ మొదలెట్టారనుకోవచ్చా? జమిలీకి దీనికి ఏం సంబంధం లేదు, కానీ మీరు చెప్పినట్టు విమర్శలు వస్తాయి, పాజిటివ్ అంశాలు రెండు ఉన్నాయి దీంట్లో. మనము ఫస్ట్ పాజిటివ్ అంశాల గురించి మాడుకుందాం, మళ్ళీ విమర్శలు మళ్ళీ మాడదాం. పాజిటివ్ అంశాలు ఏమిటంటే, ఏ ప్రభుత్వాన్నైనా, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కూటమి అని కాదు, ఏ ప్రభుత్వాన్నైనా డే 1 నుంచి ప్రశ్నించి క్రియాశీలకంగా పనిచేసే ఒక ప్రతిపక్షం అంటూ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం ఏమిటంటే ప్రశ్నించేవాడు ఉండాలి. రాజరికంలో అనుకో, రాజును ఎవరు ప్రశ్నిస్తారు? రాజును ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజాస్వామ్యం ఏమిటంటే ప్రజల నుంచి వచ్చి ఎన్నికై ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతారు. కాబట్టి ఆ ప్రజలే ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు కదా. ప్రతిపక్షం జీరో ఉండదు కదా, ఎంతో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని క్రియాశీలకంగా విమర్శించడము. అంటే వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, మీరు ఏ పొరపాట్లు చేస్తున్నారు, మీరు ప్రజలకు ఏ రకంగా మీరు న్యాయం చేస్తున్నారు, ఏ రకంగా అన్యాయం చేస్తున్నారు అనేది నిరంతరం ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. అయితే ఏమిటంటే ఈయన జగన్ గారు ఎప్పుడు ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్లలో 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. వచ్చిన వెంటనే టకటకటకటక అద్భుతాలు చేయాలి అని ప్రజలు కోరుకోరు, ఆ ప్రభుత్వము చేయలేదు. ఎందుకు? ఎలా చేయగలరు? వాళ్ళ దగ్గర ఏదైనా అద్భుతం ఇది ఉండదు కదా, మ్యాజిక్ ల్యాంప్ ఏమైనా ఉండదు కదా. కాబట్టి ఇప్పటికీ దాదాపు 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో జగన్ గారు అప్పుడప్పుడు ఆ బాధితుల్ని పరామర్శించడము, ఇలా తన ప్రతిపక్ష పాత్రని ఎంతో కొంత పోషిస్తున్నారు. ఇప్పుడేమంటున్నారంటే లేదు, ఇక మనకు ప్రభుత్వం మీద కోపం ఎక్కువైతా ఉంది, ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువ. జనరల్గా ప్రతిపక్షాలు అలాగే కదా మాడాలి, ప్రభుత్వ వైఫల్యాలు అంటూనే ఉండాలి కదా. కాబట్టి నేను జనవరి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో బుధ గురువారాల్లో నేను అక్కడే ఉంటాను, అక్కడే మకాం వేస్తాను. అక్కడే ఉండి ఒకరోజు 3 నియోజకవర్గాలు, అంటే అసెంబ్లీ 7 ఉంటాయి కదా పార్లమెంట్కి, ఒకరోజు 3 నియోజకవర్గాలు, ఒకరోజు 4 నియోజకవర్గాల్లో వాళ్ళ నాయకులతో, కార్యకర్తలతో అందరితో కలిసి నేను చర్చిస్తాను అనేది ఇది గుడ్ సిమ్టమ్. అంటే కార్యకర్తలకి ఒక రకమైన ఉత్సాహాన్ని, చైతన్యాన్ని, మరి పోరాడడానికి ఏదో ఒకటి కావాలి కదా, ఒక ఇది కావాలి కదా, ఒక ప్రేరణ కావాలి కదా. నాయకుడు వచ్చేసి జనంలో ఉన్నప్పుడు ఆ ప్రేరణ వస్తుంది. ఇప్పటివరకు ఇంకా జనంలో అనే అనడం లేదు. మీరు గమనిస్తే కార్యకర్తలతో నేను కలిసి ఉంటాను, ఇంకా జనంలో ఉండడం అంటే అది వేరే ప్రోగ్రాం. జనంలో ఉండడం అంటే ఏమిటి? పాదయాత్ర చేయడము, లేదంటే ఒకటి ఏదైనా ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకొని జనంలో ఉంటూ మీటింగులు పెట్టడం, అదొకటి. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, కార్యకర్తల స్థాయిలో దాన్ని నేను ఉత్సాహాన్ని నింపడానికి, చైతన్యాన్ని నింపడానికి, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించడానికి వీలుగా నేను ఒక కార్యక్రమాన్ని రూపొందించాను. ఆ ప్రకారం జనవరి నుంచి ఉండే ఇది గుడ్ సిమ్టమ్. ఏ ప్రతిపక్షమైనా అలాగే పనిచేయాలి. జగన్ గారని కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా సరే ఓడిపోయినప్పుడు ఏమైపోతారంటే డీలా పడిపోయి ఉంటారు. ఓడిపోయినప్పుడు ఒక రకమైన నైరాశ్యం ఆవరిస్తుంది ఎవరినైనా. ఈ నైరాశ్యం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఒక యుద్ధానికి సిద్ధం కావాలి. ఎప్పుడు 29లో జమిలీ అనేది వస్తుంది అనుకుందాం, మధ్యలో వస్తుంది అనుకుందాం. జమిలీ వస్తుందనే విషయంలో ఎవరికి ఏ గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. కానీ 29కి అయితే ఎన్నికలు వస్తాయి కదా, 29కి వచ్చే ఎన్నికల నాటికైతే యుద్ధం చేయాల్సిందే. కాబట్టి 29కి ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. సరే, ఆయన ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి, అట్లా ఉండాలి కూడా నాయకుడికి. ఆయన ఏమంటాడు, మనం ప్రతి ఒక్కరూ, మా కార్యకర్త దగ్గర నుంచి చిన్న నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఒక ఫేస్బుక్ అకౌంటు, వాట్సాప్ అకౌంటు, ఒక ట్విట్టరు, ఏదంటే యూట్యూబ్లో కావాలంటే వీడియోలు, అంటే ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ ఏమి జరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక పోస్టు పెట్టాలి, లేదా ఒక వీడియో పెట్టాలి అంటున్నారు. అంటే ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం కాబట్టి ఇది కూడా కరెక్టే. ఆయన ఇలా ప్రశ్నిస్తూ ఉండడం వల్ల తెలుగుదేశం వాళ్ళని
ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ కూడా మీరు ఏం చేశారు మాకు, మీరు ఏం చేస్తున్నారు అనే ఒక ప్రశ్నించే గొంతు ఒకటి ఉంటుంది అని ఆయన అన్నారు. ఇదంతా కరెక్టే. ఇక్కడ వరకు ఆయన చేస్తున్నది, ఆయన ప్రేరణ కల్పిస్తున్నది, కార్యకర్తలతో ఉంటానన్నది, ఆయన 29 నాటికి తెలుగుదేశానికి సింగిల్ డిజిట్కి మించి ఇవ్వకుండా మనం ఓడించాలి, మనం ఇంత ఇది మనం చేశాము కానీ మనకు ఈసారి రాలేదు, మనకు ఓట్లు రాలేదు, కానీ మనం నెక్స్ట్ తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించాలి. సింగిల్ డిజిట్ అంటే ఏమిటి? 175లో 9 సీట్లు గెలిస్తే సింగిల్ డిజిట్ అంటారు అనుకుందాం. అంటే వీళ్ళు ఎన్ని గెలవాలి? 166 సీట్లు వైసీపీ గెలవాలి. తెలుగుదేశం సింగిల్ డిజిట్ అంటే జనసేన మళ్ళీ బీజేపీ దాన్ని పక్కన పెట్టండి. 160 పైన సీట్లు గెలిస్తే తప్ప కూటమి సింగిల్ డిజిట్కి రాదు. సరే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే ఉండాలి నాయకులకి, అట్లనే ఉండాలి, అట్లనే చెప్పాలి. కార్యకర్తలని ఉత్తేజపరిచే విధానం కూడా అదే. జగన్ గారు ఆ రకంగా సక్సెస్ అయ్యారు, దాంట్లో డౌట్ లేదు. అయితే దీంట్లో మీరు అన్నట్టు విమర్శ అనేది ఒకటి ఉంది. విమర్శ ఏమిటంటే, ఇంతకాలం మీరు ఏం చేశారు? మీరు 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి మీరు ఒక్కరోజు కూడా సెల్ఫ్ క్రిటిసిజం, ఆత్మవిమర్శ కానీ అసలు ఏమి జరుగుతూ ఉంది? మీరంతా ఎవరు? జగన్ గారు అంటే ఎవరైనా ప్రజల నుంచి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నుంచి ఆయన నాయకుడిగా అయ్యుండొచ్చు, కానీ ఆయన చేసిన ఒక 10 ఏళ్ల పాటు పోరాటము, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండడము కానీ, లేదా ఆయన ఈ ప్రజల్లో తిరుగుతూ పాదయాత్రలు చేయడం కానీ, కార్యకర్తల్లో ఉండడం కానీ, ఆయన చేసిన ఒక సుదీర్ఘమైన ప్రజలతో మమేకమైన ఒక పాదయాత్ర, ఇవన్నీ కలిసి ఆయన్ని నాయకుడిగా ముఖ్యమంత్రి వరకు తీసుకొచ్చాయి. మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు? ఏ ప్రజలైతే మిమ్మల్ని పీఠం మీద కూర్చోబెట్టారో ఆ ప్రజలు మర్చిపోయారు. మీ ప్రజలు ఎక్కడ గుర్తున్నారు మీకు? మీరు ఎప్పుడు పోయారు కార్యకర్తల్లోకి? ఎప్పుడు ప్రజల్లోకి తిరిగారు? మీరు చుట్టూ ఉన్నటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మీకు అసలు జనంలో ఏం జరుగుతూ ఉందో ఫీడ్బ్యాక్ లేదు. కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ఒక రేంజ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా మీ దగ్గర యాక్సెస్ లేదు. మీరు ఎందుకు జనానికి దూరమైనారు? జనానికి దూరమైన వెంటనే మిమ్మల్ని జనం దూరం పెట్టారు. అది రియాలిటీ. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి జరిగింది కూడా అదే. ఇద్దరు కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన తెలంగాణ ఉద్యమం నుంచి రావచ్చు, ఈయన ఒక వైఎస్ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘమైన పోరాటం ద్వారా వచ్చిన వాడు. ఊరికి ఆయనకి తండ్రి చనిపోతే వెంటనే ఆయనకి ఎవరు కిరీటం పెట్టలే. అట్లా కూడా జరుగుతాయి కొన్ని చోట్ల, చాలా చోట్ల. కానీ ఈయనకు అది జరగలేదు. తండ్రి చనిపోయిన తర్వాత ఇన్ని ఇబ్బందులు పెట్టి జైలుకు కూడా పంపించారు. ఇన్ని ఇబ్బందులు, పోరాటాల మధ్య ఆయన పార్టీని బతికించుకొని పార్టీని అధికారం వరకు తెచ్చారు. ఎవరు తెచ్చారు? నాయకుడిగా మీరు తెచ్చారు. కానీ తెచ్చింది ఎవరు? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు. 175 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఒక భీకరమైన యుద్ధం చేస్తే కదా మీరు అన్ని సీట్లు గెలిచారు. మరి వాళ్ళందరికీ ఏమైన తర్వాత? కార్యకర్తలతో మీరు ఎందుకు యాక్సెసిబిలిటీ లేదు? ఎందుకు మీరు జనంలో లేకుండా పోయారు? మీరు 4 గోడల మధ్య మిమ్మల్ని మీరు బంధించుకొని మీకు చెబుతున్న ఒక గ్రూపు 10 మందో 20 మందో ఇస్తున్న ఫీడ్బ్యాక్, మనం అద్భుతం, మనం ఈసారి వైనాట్ 175 అన్నా అని అంటే, అవును వైనాట్ 175 అని మీరు కూడా చెప్పారు. అంటే ప్రతిపక్షంలో ఒక్కరు కూడా, చంద్రబాబు నాయుడు కూడా గెలవకూడదు అనేది మీ ఉద్దేశం. అట్లా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో జరుగుతుందా? అంటే ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాలు కూడా మీరు విస్మరించారు. ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాలు ఏమిటి? ప్రతిపక్షం ఎంతో కొంత ఉండడం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు చంద్రబాబు ఓడిపోతాడు, చంద్రబాబును ఓడించాలి, నేను ఈసారి అన్ని సీట్లు గెలుస్తున్నాను ఏనాడు అనలేదు ఆయన. మేము మెజారిటీ సీట్లు గెలుస్తున్నామని అనేవాళ్ళే తప్ప, మేము 200 అంటే ఆయన ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, 294 మేము గెలవబోతున్నామని ఏనాడు చెప్పలేదు ఆయన. కానీ మీరేమైంది? ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువైపోయి మీరు బటన్ నొక్కుతూ ఉంటే మీకు జనం ఓట్లేస్తారనే భ్రమకు గురయ్యి మీరు మొత్తం పార్టీని కొలాప్స్ చేసేసారు. ఇప్పుడు నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అసలు ఎక్కడ తప్పులు జరిగాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నమ్మడం వల్ల ఓట్లు వేశారని మీరు ఈరోజు అంటున్నారు. అది కాదు. హామీలు అనేదే కాదు. మీ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను మీరు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. మీ ప్రభుత్వం చేసిన మంచిని మీరు సమర్థవంతంగా చెప్పలేకపోయారు. మీ వైపు నుంచి దురుసుగా నోటికి వచ్చినట్లు పిచ్చి పిచ్చి మాటలు, చెత్త మాటలు మాట్లాడి పోస్టింగులు పెట్టే వాళ్ళందరినీ మీరు సమర్థించారు. మీరు ఈరోజు అడుగుతున్నారు, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ప్రశ్నించే గొంతును ఏమైనా మాట్లాడినిచ్చారా? ఎప్పుడైనా? మనం వెనక్కి కూడా చూసుకోవాలి కదా, మన వీపును కూడా మనం చూసుకోవాలి, మనం ముందే కాదు. కాబట్టి ఇప్పుడేమో మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, యూట్యూబ్లో వీడియోలు చేయండి, కార్యకర్తలంతా క్వశ్చన్ చేయండి అంటారు. అవును, క్వశ్చన్ చేస్తారు.
వాళ్ళు నోటీసులు ఇస్తారు, అవసరమైతే జైలుకి తీసుకెళ్తారు, కాళ్ళు ఇరగొడతారు. మీరు ఏం కాపాడుతున్నారు? ఇప్పుడైనా మీరు ఒకసారైనా క్రాస్ చెక్ చేసుకుంటున్నారా? మీ వైపు నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇంతమంది జైళ్ళ పాలై ఇబ్బందులు పడి కేసులు ఉంటే మీరు ఏమి న్యాయ సహాయం అందిస్తున్నారు? మీరు ప్రెస్ మీట్లో చెప్తున్నారు, నేను లీగల్ ఎయిడ్ అందిస్తున్నా. ఎంతమంది లాయర్లు పెట్టారు చూపించండి. ఎంతమంది లాయర్లు వచ్చి వాదించి వైసీపీ కార్యకర్తలని బెయిల్ తెచ్చి ఇడిపించారో చెప్పండి, లెక్కలు చూపించండి. కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న ఎవరికి లేదు. నాయకులే ఎవడి ఇబ్బందులు తిప్పలు వాడు పడతారు. వాడు బయటకు వస్తున్నాడు. కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకునేవాడు ఇప్పటికీ లేడు. ఇప్పటికీ కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకుండా మీరు పార్టీ నిర్మాణం, మీరు వచ్చి నియోజకవర్గాల్లో నిద్రపోతే పార్టీ బతుకుతుందా? పార్టీ బతకాలంటే ముందు కింది నుంచి పనిచేసేవాడిని గుర్తించాలి. మీరు 5 సంవత్సరాలు ఆ పని మానేసి మీకోసం పనిచేసిన వాళ్ళందరూ అప్పుల పాలైపోయి తిప్పలు పడి ఇప్పుడు జైల్లో పాలు కూడా అవుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, జగన్ గారు నేర్చుకోవాల్సింది ఈ 4.5 ఏళ్లలో ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు? స్వయాన ఆయన తండ్రి గారు నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు కొన్ని నేర్చుకోకుండా, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు కొన్ని నేర్చుకోకుండా తాను చేస్తున్నదే కరెక్ట్ అనే భ్రమలో ఇప్పటికీ ఉన్నారు ఆయన. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఏమి నేర్చుకోవాలి? ఎప్పుడు ఆయన జనం మధ్యనే ఉండేవాడు. ముఖ్యమంత్రి అయినా సరే, మామూలు ప్రతిపక్ష నాయకుడైనా సరే, తన క్యాడర్ని, తన నాయకుల్ని అందరినీ కాపాడుకునేవాడు ఆయన. ఎవరిని కూడా ఇగ్నోర్ చేసేవాడు కాదు. ఎవరైనా ఒక కింది స్థాయి, మండల స్థాయి నాయకుడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలిసి యాక్సెసిబిలిటీ ఉండింది. ఆయన అది ప్రజా దర్బారు పెట్టినప్పుడు ఒక రిక్షా తొక్కునేవాడు కూడా ముఖ్యమంత్రికి తన వినతి పత్రం ఇచ్చే యాక్సెసిబిలిటీ ఉండింది. మీ దగ్గర ఎప్పుడుంది అది? మీరు జనానికి ఎప్పుడు కలిశారు? మీరు జనంతో ఎప్పుడున్నారు? మీరు ఎప్పుడో ఒక రోజు ఒక మీటింగ్ పెట్టి విపరీతమైన సెక్యూరిటీ మధ్య పోయి బటన్ నొక్కితే అది జనం కలిసినట్టు అవుతుందా? ఒకటి. తండ్రి గారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేదు మీరు. 2, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏమిటి? ఆయన సమర్థవంతంగా పాలిస్తున్నాడని ఎంత చెప్పినా, ఏమి చెప్పినా, ఆయన అనుకూల మీడియా ఎంత ఊదరగొట్టినా, ప్రతిసారి ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ టైం ఓడిపోతాడు. మరి మీరు చెప్పినంత అద్భుతాలే ఆయన చేసే పక్షంలో అయితే ఎందుకు ఓడిపోయాడు ఆయన? 94లో ఆయనకు తెచ్చింది కాదు, ఆయనకి సెమీ గవర్నమెంట్ కింద లెక్కది. ఆయన అధికారంలోకి తెలియదు. కానీ ఆయన ప్రభుత్వాన్ని 99లో ఒక్కసారే గెలిపించారు. అంటే పూర్తిగా క్రెడిట్ అయింది కాదు. మరి ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా రిపీటెడ్గా ఎందుకు గెలిపలేదు? అంటే ఆయనలో కూడా అనేక తప్పులు ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఒకటి ఉంది కదా, అది నేర్చుకోవాలి కదా మనం. ఆయన ఎప్పుడు జనంలో ఉంటాడు. ముఖ్యమంత్రిగా తప్పులు ఒప్పుల సంగతి పక్కన పెట్టండి. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు పలానా ఈరోజు వైజాగ్లో ఏదో మీటింగ్లో ఉన్నారు, ఈరోజు విజయవాడలో కార్యకర్తల సమావేశంలో ఉన్నారు, ఈరోజు కుప్పంలో ఏదో పనిచేస్తున్నారు, ఈరోజు కడప జిల్లా పర్యటనలో ఉన్నారు, లేదంటే అధికారులతో సమీక్షా సమావేశం ఎప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి కదా, రియలే కదా, మన వీడియోలు ఉన్నాయి కదా, ఊరికి అబద్ధాలు ఏముంటాయి దాంట్లో. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు తిరిగారు? మీరు ఎప్పుడు కార్యకర్తలు సమీక్షలు చేశారు? కాబట్టి జగన్ గారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒకసారి వెనక్కి తిరిగి సెల్ఫ్ క్రిటిసిజం నేర్చుకోవాలి. సెల్ఫ్ క్రిటిసిజం అంటే నేర్చుకోకుండా ఎక్కడ తప్పులు ఇంతకాలం ఈవీఎంలు అన్నారు, ఈవీఎంలు అయిపోయింది. ఈవీఎంలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫేక్ హామీలు అంటున్నారు. ఫేక్ హామీలో కాదు, ఆయన నమ్మారా లేదా? జనం ఓట్లు వేశారనేదే ప్రాతిపదిక ఎప్పుడు కూడా ఎలక్షన్లలో. ఆయన అబద్ధాలు చెప్పాడు, అవును, ఆ ఎలక్షన్లు అబద్ధాలు చెప్పక నిజాలు ఎవరైనా చెప్తారా? ఎక్కడైనా అదే కదా. వాగ్దానాలు కానీ మేనిఫెస్టోలు కానీ అందరూ ఎందుకు అమలు చేస్తారు? రేపు ఈ 4.5 ఏళ్లలో ఆయన విఫలమయ్యి మీకు అధికారం ఇస్తాడు అనే కంటే, మీరు బలోపేతమై అధికారం దిశగా ప్రయాణించే అనే మార్గాన్ని ఎంచుకుంటే, ఈ మార్గానికి ఒకటే సూత్రం: ప్రజల్లో ఉండడం, కార్యకర్తలను నమ్మడం, అందరు నాయకుల్ని దగ్గరికి తీసుకోవడం. ఇది చేయాలి. లేదంటే ఈయన కోసం మళ్ళీ జైలుకు పోయి అది చేసి ఇవి చేసి మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే మాత్రం మనకేమన్నా కనపడతాడా, వినపడతాడా? ఈయన మళ్ళీ ఒక 10-20 మంది గ్రూప్ వేసుకొని ఆ గ్రూప్తో మళ్ళీ 5 ఏళ్ళు పాలన చేస్తాడు కదా, మనకి ఆ గేటు వరకు కూడా, తాడేపల్లి గేటు కూడా మనం అంటలేము అనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉన్నంతకాలము మీరు చేసే ఈ కార్యకర్తల సమావేశాలతో ఏ ఉపయోగం లేదు. బేసిక్ అక్కడి నుంచి రావాలా. అది తెలుసుకోకుండా ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయనకి ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉంది. సీట్లు ఎన్ని అనేది పక్కన పెట్టండి, ఇప్పుడు కూడా ప్రజలు ఆయన నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆయన వస్తే ప్రజలు విపరీతంగా వస్తారు. ఆయన ప్రజాదరణలో ఏమీ లోటు లేదు. ఆయనే పార్టీని సరిగ్గా నిర్మించుకోవడం, అంటే సరిగ్గా నడపడంలో విఫలమయ్యారు ఈ 5 ఏళ్ళు. ఆ లోపమే
ఎంతోమంది నాయకులు తప్పులు చేస్తూ ఉంటే ఒక్కసారి కూడా ఆయన వారించకుండా ప్రశ్నించే గొంతుని ఈరోజు జైళ్ళలో పెడుతున్నారని ఈరోజు ఆయన అంటున్నారు. మీరు ఎంతమంది ప్రశ్నించే గొంతులను జైల్లో పెట్టలేదు? మీరు పెట్టలేదా ఏమన్నా? మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నామని అంటున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇట్లనే మీరు చేశారని వాళ్ళు చేశారని మీరు, ఇదే పనేనా ఆంధ్రప్రదేశ్కి? వేరే పని లేదా? కాబట్టి జగన్ గారు ఇప్పుడు చేస్తున్నది అద్భుతమైన విషయమే, కరెక్టే. కానీ జనవరి నుంచి కానీ రూట్ లెవెల్లో ఎక్కడ తప్పులు జరిగాయో సమీక్ష చేసుకోకుండా ఊరికే కార్యకర్తలను కలవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. చూద్దాం మరి ఈ కార్యకర్తల సమావేశాలు మొదలయ్యి కొన్నాళ్ళు అయ్యాక ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.